వెజిటబుల్ బిర్యానీకి ఫస్ట్గా ఆనియన్స్, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, ధనియా జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కాక దాంట్లోకి మనం ఘీ లేదా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది. మేమైతే ఘీ యాడ్ చేసుకున్నాం. ఘీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అది అది వేడెక్కుతుంది కదా, అప్పుడు మనం బిర్యానీ మసాలా ఉంటున్నాయి కదా, అవన్నీ మనం యాడ్ చేసుకుంటాం. అంటే బిర్యానీ మసాలాలు అంటే దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, లవంగ, ఇంకా బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. ఆనియన్స్ని బాగా మిక్స్ చేసి అది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాం. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. మేమైతే బీన్స్ ఇంకా క్యారెట్ యాడ్ చేసుకున్నాము. మీకు ఏ వెజిటబుల్స్ కావాలి అనుకుంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పొటాటో, ఆ వెజిటబుల్స్ ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ బీన్స్ వేసుకున్నాక మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా టమాటాస్ యాడ్ చేసుకుంటే బాగా ఉంటుంది అన్నమాట. అంటే వెజిటబుల్స్ కొంచెం మగ్గాక టమాటా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే, ఆప్షనల్ అన్నమాట. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు దాన్ని మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఒకసారి అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేశాక ఒకసారి మూత పెట్టుకొని 3 to 4 minutes అలా ఉంచండి. చూసారుగా ఇలా వస్తుంది అన్నమాట. కొంచెం ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూలా ఉంటుంది.
దాని తర్వాత ఇందులోకి మనం బిర్యానీ మసాలా, ఇందాక చూపించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని అలా మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ రైస్కి. అదే బాస్మతి రైస్కి అయితే 1 కప్ తీసుకుంటే 1.5 కప్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే బాస్మతి రైస్ త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఏ రైస్కైనా కొంచెం ఒక 10 మినిట్స్ ఇలా నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 3 to 4 మినిట్స్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 3 to 4 మినిట్స్ మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే రైస్ అనేది కొంచెం మనకి బ్రౌన్ కలర్లో బిర్యానీ అనేది వస్తుందన్నమాట. కొంచెం ఫ్లేవర్, కొంచెం కలర్ కోసం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి 3 to 4 మినిట్స్ వరకు. వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటాం. బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలోనే మనం సాల్ట్ అండ్ ఇంకా మసాలాస్ అవి ఏమైనా కొంచెం తక్కువ అయినట్లు అనిపిస్తే మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. మాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది, సో మేము సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అనేది కుక్ అవ్వాలి. చూసారు కదా. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. దీంతో పాటు నేను కాంబినేషన్గా రైతా కూడా చేసుకున్నాను బాగుంటుందని. సో ఫైనల్లీ వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.